హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. This is practice question number 38 from number system chapter. If 3/4 of the difference of 2 1/4 and 1 2/3 is subtracted from 2/3 of 3 1/4, the result is, మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయండి, నోట్బుక్ తీసుకొని పెన్ తీసుకొని. ఓకే, 2 1/4 మరియు 1 2/3ల తేడాలో 3/4 భాగాన్ని 3 1/4లో 2/3 భాగం నుండి తీసివేస్తే వచ్చే ఫలితం ఎంత? మ్యాక్సిమం ఇట్లాంటి ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చిన క్వశ్చన్స్లో బాడ్మాస్ టైప్ మీరు ఇంగ్లీష్ని ప్రిఫర్ చేయండి. ఓకే, ఫస్ట్ 3/4 ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ 2 1/4 అండ్ 1 2/3 అంటే 3/4 హాఫ్ అంటే ఏంటి, ఇంటూ బ్రాకెట్ కొట్టండి. 2 1/4 అంటే 9/4. డిఫరెన్స్ ఆఫ్ ది 2 1/4 అండ్ 1 2/3 అన్నారు కాబట్టి 9/4 మైనస్ 5/3. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ 2/3 హాఫ్ 3 1/4 అంటే ఇది 13/4. ఇది ఫస్ట్ ఇక్కడ చూడండి, 12 ఈజ్ ఎల్సియం, 27 మైనస్ 20, 3/4 7/12. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 7 21 48. ఇది నెక్స్ట్ వచ్చేసిన తర్వాత 26/12. వీళ్ళు ఏమన్నారు, సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి ఫస్ట్ది, అంటే సెకండ్ దాంట్లోంచి. సో 26/12 సెకండ్ది, దీంట్లోంచి ఫస్ట్ది సబ్ట్రాక్ట్ చేయండి. 21/48. ఎల్సిఎం ఈజ్ 48, 104 minus 21, that is equal to 83/40. This is answer. Option D is answer. ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.